అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, చెందాల్సిన దేశాలు రకరకాల పేర్లతోటి కరెన్సీపై, కరెన్సీతో కూడిన ఆధిపత్యంపై, యుద్ధ పరికరాలతో కూడిన ఆధిపత్యంపై చాలా దేశాలు బతికేస్తూ ఉంటే, కొన్ని దేశాలు వాటి గొడవలు పెట్టుకుని అవసరమైనప్పుడు ఆ పెద్ద దేశాల దగ్గర ఆయుధ సంపత్తి తీసుకుని వాటితో కరెన్సీ లాబింగ్కి పాల్పడి ఇవి బతికేస్తున్నాయి. ఇదంతా దేశాల పేరుతో ఉన్న నాయకత్వపు గోలైతే, ప్రజలు కులం పేరుతో, మతం పేరుతో, జాతి పేరుతో, వగైరా పేరుతో వారికి ఏం కావాలో తెలియకుండా వాళ్ళు బతికేస్తున్నట్టున్నారు. అందరూ పని చేసుకుని సమాన నిష్పత్తిలో అందరూ పంపిణీ చేసుకుని అందరూ సుఖంగా సంతోషంగా బతికే విధానం కాకుండా, వాడు మా కులం, వీడు మా జాతి, వీడు మా మతం, ఇలా గీతలు గీసుకుని భుజాన్ని వేసుకుని బతికేస్తూ ఉంటే మనుషుల్లో మానవత్వం అయిపోతుంది. ఎక్కడ దీనికి ముగింపు? అందరూ పని చేసుకుని అందరూ సమాన తమాషాలు పంచుకుని బతికే సమాజం కావాలి. అలా ఆలోచించండి అవకాశం ఉంటే. మీ మనసు అలా సిద్ధపడితే అభయ దేశం ఒక అవసరం, అభయ ప్రపంచం ఒక అవసరం, అభయ రకాల వర్ధులను కాక.